చిన్ని పడుకోకుండా మెలకువలోనే ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న పీటీ టీచర్ ఉష అయితే ఏంటి చిన్ని ఇంకా పడుకోలేదా నువ్వు అని చెప్పి అడుగుతుంది. లేదమ్మా పడుకోలేదు. రేపు డిఎన్ఏ రిపోర్ట్స్ ఏమొస్తాయా అని నాకు చాలా భయంగా ఉందమ్మా. అవి కానీ పాజిటివ్ వస్తే మళ్ళీ నిన్ను ఆ పోలీసులు తీసుకువెళ్తారు కదా, అందుకే నాకు చాలా భయంగా ఉందమ్మా. నాకు నిద్ర పట్టడం లేదు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఇక అది వినగానే కావేరి కూడా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో కావేరి బాలరాజు దగ్గరికి వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది. ఏంటి రాజు నువ్వు అప్పుడు మా అమ్మ విషయంలో ఎలాగో నువ్వు కేర్ తీసుకోలేదు, కనీసం ఇప్పుడు టీచర్ అమ్మ విషయంలో అయినా కేర్ తీసుకో బాలరాజు, ప్లీజ్ బాలరాజు. టీచర్ అమ్మని ఎలాగైనా నువ్వే కాపాడు బాలరాజు. ఆ పోలీసులు ఎలాగైనా సరే టీచర్ అమ్మని తీసుకుని వెళ్ళిపోతారు. అలా కాకుండా నువ్వే చూడాలి బాలరాజు, ప్లీజ్ బాలరాజు, నువ్వే ఎలాగైనా టీచర్ అమ్మని కాపాడు అని చెప్పి చిన్ని ఏడుస్తూ తన బాధను చెప్తూ బాలరాజును ఒక్కసారిగా హగ్ చేసుకుంటుంది. నువ్వే ఎలాగైనా సరే కాపాడాలి అని చెప్పి అంటుంది. దాంతో బాలరాజు అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. ఇక చిన్నిని దగ్గరకు తీసుకొని ఇలా అంటూ ఉంటాడు. తన మనసులో ఇలా అనుకుంటాడు, అసలు తను టీచర్ అమ్మ కాదు మీ అమ్మ కావేరి అని నేను నీకు ఎలా చెప్పాలి అని చెప్పి బాలరాజు సతమతం అవుతాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.